వెల్కమ్ టు సికేఆర్ఎస్ క్లబ్. సికేఆర్ఎస్ క్లబ్ అభిమానులకి ప్రేక్షకులకి అందరికీ రాధే రాధే అండి. అందరు ఎలా ఉన్నారు? మా పాసురాలు రోజు చూస్తున్నారా? మీరు మా సికేఆర్ఎస్ క్లబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే ప్రసాదాలు మీరు కూడా ట్రై చేస్తున్నారా? ఎలా ఉన్నది, టేస్ట్ వస్తున్నాయా? మాకేం కామెంట్ రూపంలో చెప్పట్లేదండి. మీరు కొంచెం కామెంట్ రూపంలో ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలియజేయండి. రోజు అడుగుతున్నాను అనుకోవద్దు, సరేనా ఫ్రెండ్స్? ఈరోజు మనం పాసురంలోకి వెళ్ళే ముందు అన్నమాచార్య కీర్తన ఒకటి పాడుకొని ఆ తర్వాత పాసురంలోకి వెళదాము. ఈరోజు మనం 14వ పాసురంలోకి వెళుతున్నాము, అది చెప్పుకోబోతున్నాము. ఫస్ట్ అన్నమాచార్య కీర్తన పాడుకొని ఆ తర్వాత పాసురంలోకి వెళదాం. అంతయు నీవే హరి పుండరీకాక్ష, అంతయు నీవే హరి పుండరీకాక్ష, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చెంతనాకు నీవే శ్రీ రఘురామా, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చెంతనాకు నీవే శ్రీ రఘురామా, అంతయు నీవే హరి పుండరీకాక్ష, కులమును నీవే గోవిందుడా, కులమును నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి, కులమును నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి, తలపును నీవే ధరణీధరా, తలపును నీవే ధరణీధరా, నా నెలవును నీవే నీరజనాభ, తలపును నీవే ధరణీధరా, నా నెలవును నీవే నీరజనాభ, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చెంతనాకు నీవే శ్రీ రఘురామా, అంతయు నీవే హరి పుండరీకాక్ష, తనువును నీవే దామోదరా, తనువును నీవే దామోదరా, నా మణికియు నీవే మధుసూదన, తనువును నీవే దామోదరా, నా మణికియు నీవే మధుసూదన, వినికియు నీవే విఠలుడా, వినికియు నీవే విఠలుడా, నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చెంతనాకు నీవే శ్రీ రఘురామా, అంతయు నీవే హరి పుండరీకాక్ష. జై శ్రీరామ్. రాధే రాధే. జై శ్రీకృష్ణ. ఇప్పుడు మనం అన్నమాచార్య కీర్తన పాడుకున్నాం కదండి. ఇప్పుడు మనం పాసురంలోకి వెళ్ళే ముందు అమ్మ గోదా తల్లి పాసుర వివరణ ఏం చెప్పారనేది కొంచెం చెప్పుకొని ఆ తర్వాత మనం పాసురంలోకి వెళదాము. ఇందాక మనం ఇంతకు ముందు పాసురాల్లో చెప్పుకున్నాం కదా, అమ్మ ఒక్కొక్కళ్ళని గోదాదేవి ఒక్కొక్క గోపికని నిద్ర లేపుతూ వస్తున్నది అని చెప్పని, అట్లా నిద్ర లేపే వాళ్ళందరూ, నిద్రలో ఉన్న వాళ్ళందరూ అది జ్ఞాన నిద్ర, యోగ నిద్ర అని చెప్పని మనం చెప్పుకున్నాం కదా. మామూలు మనలాంటి నిద్ర కాదు, అది యోగ నిద్ర అని చెప్పని చెప్పుకున్నాం కదా. ఈ స్థితులన్నీ వేదంలో ఋషులు దర్శించి వాళ్ళు వివరించి చెప్పారనమాట. మనకు మొత్తం ఈ స్థితులను గురించి చెప్పాలి అని అంటే ఇందులో జ్ఞానాన్ని కలిగించే 3 ప్రమాణాలు ఉంటాయిటండి. ఒకటి ప్రత్యక్షం, ఒకటి అనుమానం, ఒకటి
ఆప్తవ్యాక్తమైన శబ్దం. ఇందులో ఇంద్రియాలకు తెలిసే విషయాలను ప్రత్యక్షం అంటారు. మనం ప్రత్యక్షం అంటే ఏంటంటే మనకి మొదటి పాసురాల్లో మనం చెప్పుకున్నాం, పక్షుల కిలకిల రావాలు, గుడి గంటలు, వేదనాదాలు, గుళ్ళల్లో చెప్పే మైకులు, పాటలు, మళ్ళా మన ఇంట్లో గాజులు పనిచేస్తున్నప్పుడు అప్పుడు ఈ వెన్న ముద్దలు చిలికే శబ్దాలు, ఇటువంటివన్నీ మనకి ప్రత్యక్షంగా తెలుస్తాయి అన్నమాట. ఇంకా రెండోది ఏంటంటే విశ్వాసపాత్రులైన వాళ్ళు బాగా భగవంతుని నమ్మి చూసిన వాళ్ళందరూ హితైషులు బాగుగా కోరేది ఏంటంటే ఆప్తవాక్యం. మనం చెప్పుకున్న మంచి మంచి విషయాలు వినటం వల్ల, ఋషులు మునులు వేదాల్లో చెప్పిన దాన్ని బట్టి మనం ఫాలో అవటం వల్ల, గొప్ప గొప్ప పండితులు పురాణ ప్రోక్తలు వాళ్ళు వక్తల వల్ల మనం విన్నది చెవులోకి వెళ్ళి శ్రవణం వల్ల కూడాను చెప్పుకున్నాం కదా. అట్లా శ్రవణం వల్ల కూడాను మనకి మనసు భగవంతుడి మీద నిలబడుతుంది అని చెప్పని అమ్మ మనకి చెప్పారు. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఆప్తవ్యాక్యమైన శబ్దం. ఆప్తవాక్యాలు అంటే ఏంటంటే మనకి వేద పురాణాలు, ఇతిహాసాలు ఇటువంటివన్నీ చదివి మనకి వివరిస్తుంటారు గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు. అటువంటి వాళ్ళు గురువులు మెయిన్ ఏంటంటేనండి, గురువు ఉపదేశం ఉండి, గురువు సందర్శనం, గురు అనుగ్రహం ఉంటే భగవద్ అనుగ్రహం త్వరగా కలుగుతుంది అని చెప్పని మనకు చెప్తారు. మేము చిన్నప్పుడు బుద్ధాం వెళితే బుద్ధాంలో రామశరణ్ గురుదేవులు ఉన్నారు. వారి అనుగ్రహం వల్ల మాకు ఈ స్థితిలో ఉన్నాము. వారిని ఎప్పుడు మేము నమ్ముకొని వారు చెప్పిన వాటిని మా చేతనైనంతలో అన్నీ చెప్పినవన్నీ మేము ఫాలో చేయలేము, చేయగల స్థితి ఇవ్వమని అటువంటి వాళ్ళ పాదాలు పట్టుకొని అడగాలి. అటువంటి గురుదేవుల అనుగ్రహం వల్ల ఏదో భగవంతుడి మీద ఇష్టము ఇటువంటివి చెప్పుకునే స్థితి ఆ గురుదేవులు, శ్రీరామశరణ గురుదేవులు బాగా చెప్తారు. చెప్పేవాళ్ళు మేము చిన్నప్పుడు. అవి ఆయన దయ వల్ల ఇట్లా చెప్పుకుంటున్నాం. అటువంటి గురుదేవుల పాదాలు పట్టుకోమని అమ్మ ఇందులో గోదా తల్లి చెప్తున్నారన్నమాట. ఇటువంటివే మనం ప్రమాణాలుగా తీసుకోవాలి. ఋషులు మునులు వీళ్ళు చెప్పినవి ఈ 3 ప్రమాణాలని తీసుకోవాలి అని చెప్పని అమ్మ చెప్తున్నారు. అలా చెప్తూ ఏం చేశారు, వెళ్ళారు ఎక్కడికి, గోదాదేవి ఆమె చెలికత్తెలతో అందరితో కలిసి, గోపికలందరితో కలిసి ఇప్పుడు ఈ నిద్ర లేపవలసిన గోపిక దగ్గరికి వెళ్ళారనమాట. ఆమె హాయిగా ఆనందావస్థలో పడుకొని నిద్రపోతున్నది, యోగ నిద్రలో ఉన్నది. ఆమె తలుపులు కొట్టి లేపుతూ ఉంటే లేవటం లేదుట. అమ్మా ఎంతసేపు పడుకుంటావు, సూర్యకిరణాలు వస్తున్నాయి, సూర్యుడు వచ్చేస్తున్నాడు, ఆయన వచ్చేలోపు మనం వెళ్ళాలి. స్వామి బకాసురుణ్ణి, పూతనని, కువలయ పీడనం అనే ఏనుగుని, మళ్ళీ పుష్టిగా చాణూరుల్ని, కంసుణ్ణి వీళ్ళందరినీ సంహరించి మనల్ని అనుగ్రహించడం కోసం రేపల్లెకి వచ్చారు. ఆయన మళ్ళీ గోవుల్ని, ఆవుల్ని వీళ్ళందరినీ, గోపాలకుల్ని అందరినీ తీసుకొని వెళ్ళిపోతారు. వాటిని అన్నిటినీ కాచుకొని రావడానికి అని చెప్పని స్వామి ఆయన అంత శక్తిమంతులు. అటువంటి వాళ్ళు అయ్యుండి కూడాను వీళ్ళతో పాటు సామాన్య మానవుడిలాగా గోపాలకులతో అందరితో వెళ్ళి వాళ్ళను అనుగ్రహించటం కోసం ఈయన కూడా వెళ్ళి స్వామివారు కూడాను వాళ్ళతో పాటు గోవులతో పాటు గోపాలకుడిగా వెళ్ళి ఆయన చక్కగా వాళ్ళందరినీ దగ్గర ఉంచుకొని ఆడుకొని పాడుకొని మనం చెప్పుకున్నాం, గుద్దులు ఆడుకొని వాళ్ళతో పాటు ఆడుకొని వాళ్ళ చేతులు ముద్దలు తిని స్వామి వాళ్ళని అలా అనుగ్రహించారు అని చెప్పని. అట్లా స్వామి వెళ్ళిపోతారమ్మా, నువ్వు తొందరగా రా, స్వామిని పిలుచుకొని స్నానం చేసి మనం ఈ వ్రతాన్ని మొదలు పెట్టుకుందాం. మీ పెరటి బావిలో ఉన్న పూలు చెట్లు అన్నీను బాగా విరబూసినాయి. గోవులు కూడా వచ్చి పాలు ఇవ్వటానికి రెడీగా ఉన్నాయి. అవి వాటి పొదుగుల నుంచి దూడలు ఎప్పుడొచ్చి తాగుతాయా పాలని చెప్పని వాటి స్థిరముల నుంచి దూడలు కోసం అని చెప్పని పాలు వదిలేస్తున్నాయిట. అంత పుష్టిగా ఉన్న గోవులు గేదెలు అన్నీ నీ చావటిలో ఉన్నాయి, నీ ఇంట్లో ఉన్నాయి. నువ్వు అంత సంపద, గోసంపద, అన్ని సంపదలు ఉన్న పాడి పంటలు ఉన్నదానివి తల్లి నువ్వు. అటువంటి దానివి నువ్వు లేచిరా, నీ కన్నులు కలువల్లాగా ఉన్నాయి. అటువంటి కన్నులను నువ్వు రాత్రంతా మూసుకొని ఉంటే తెల్లవారి సూర్యుడు వచ్చిన తర్వాత పద్మాలు తెరుచుకున్నట్టుగా తెరుచుకోవాలి నీ కన్నులు కూడాను, సూర్యుడు వచ్చేలోపు లే అని చెప్పని గోదా తల్లి చెప్తున్నారనమాట. అట్లాగే స్వామి మనకి
ఈ విభూతి యోగంలో చెప్తారండి, తేషామే వాను కంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మ భావస్థ జ్ఞానదీపేన భాస్వత. వారిని కనికరించడం కోసం నేను వారి మనస్సులలో పిలిచి వాళ్ళ అజ్ఞాన తమస్సుని ప్రకాశింపజేసే జ్ఞాన దీపాన్ని నేనే వెలిగిస్తాను. నా కోసం వచ్చి వాళ్ళు నన్ను పిలిస్తే ఎప్పుడైనా వాళ్ళతో ఉంటాను, వాళ్ళ వెంట ఉండి నేను నడిపిస్తానన్నారు స్వామి. మీరు పిలవటమే ఆలస్యం, కానీ నేను తప్పకుండా వస్తానని కృష్ణ పరమాత్మ అందరికీ భగవద్గీత శ్లోకాల ద్వారా చెప్పారు. అది మనం కూడా ఫాలో అవ్వమని చెప్పని అమ్మ ఈ శ్లోకాల్లో, ఈ 30 రోజుల పాసురాల్లో అమ్మ మనకి చెప్పారు. ఆ తల్లి దయ వల్ల, గోదా తల్లి దయ వల్ల, కృష్ణ పరమాత్మ దయ వల్ల మనం ఈరోజు శ్లోకాన్ని మనం చదువుకుందామండి. తర్వాత పాసుర వివరణలోకి వెళదాం. ముందు 14వ పాసురాన్ని ఈరోజు మనం చెప్పుకుంటున్నాము. 14వ పాసురంలోకి వెళదాము. உங்கள் புகழுக்கடை தோட்டத்து வாயுள் செங்கநீர் வாய் நெகிழ்ந்து ஆம்புலவாய் கூம்பினக்கான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கொடு செக்கரம் ஏந்துமம் தடக்கையன் பங்கைய கண்ணானே பாடேலோ ரெம்பாவாய் ఆండాళ్ తిరువరిగలే శరణం శరణం. ఆ గోదా తల్లి దయ వల్ల మనం 14 పాసురంలోకి వచ్చామండి. అమ్మ ఈ పాసురంలో ఏం చెబుతున్నారంటే, అమ్మ నీ తోటలో దిగుడు బావి ఉంది, ఆ దిగుడు బావిలో కలువాలు, తామరలు, అన్ని పూలు, రకరకాల పూలన్నీ ఉన్నాయి. అవన్నీ చిరునవ్వులు చిందిస్తున్నట్టు ఉన్నాయిట. ఆ పువ్వులు కృష్ణ పరమాత్మ కోసం ఎప్పుడు కృష్ణ పరమాత్మని చేరుదామా అని చెప్పని చిరునవ్వులు చిందిస్తూ ఉన్నట్లుగా ఉన్నాయి. అవి ముకిలించుకొని ఉన్నాయిట, విచ్చకుండా. మనం పొద్దున్నే పువ్వులు చూసామనుకోండి ఇట్లా ఉంటాయి కదా, తర్వాత ఇలా విచ్చుకుంటాయి ఏ పువ్వులైనా, అట్లా ముకిలించుకొని ఉన్నాయి. ఆ ముకిలించుకున్న పువ్వులు కూడాను నీ ముఖపద్మం ఎలా అయితే నిద్రతో ముకిలించుకొని ఉన్నదో ఆ పువ్వులు కూడా అట్లాగే నిద్రించినట్లుగా ఉన్నాయి. రాత్రిపూట చంద్రుడు వచ్చాడు కాబట్టి ఆ చంద్రుడిని చూసి ఎట్లా ముకిలించుకుని ఉన్నాయో, తెల్లవారి సూర్యుడు వచ్చిన తర్వాత ఎట్లా విప్పారుతాయో, నువ్వు కూడా అట్లాగే నిద్ర లేచిరా అమ్మ. సూర్యుడు వచ్చిన తర్వాత విప్పారుతాయి, కానీ మనం సూర్యుడు వచ్చేలోపే మనం వెళ్ళి కృష్ణ పరమాత్మను పిలుచుకొని మనం చెయ్యాలి, పూజ చెయ్యాలి అని చెప్పని అమ్మ చెప్తున్నారనమాట. ఇప్పుడు ఈ పాసురంలో 9వ గోపికని అమ్మ నిద్ర లేపుతున్నారు. ఇప్పుడు నువ్వు లేచినప్పుడు అందరూ నీ వల్ల ఒక త్రాటి మీద నడుస్తారు. అందరూ గోపికలందరూ ఒక త్రాటి మీద నడుస్తారు. ఇంతకుముందు గోపికలు ఏంటి, అందంగా ఉన్నారు. ఒక ఆమె కృష్ణ పరమాత్మ పక్కనే ఉన్నది, పక్కింట్లోనే ఉంది. ఒక ఆమెమో ఆయనని చూసి మైమరిచిపోయి పడుకున్నది. ఒక ఆమెమో పాలు పితుక్కుంటూ ఆమె యోగ నిద్రలో ఉన్నట్లుగా స్వామితో దగ్గరగా ఉండి ఆమె సన్నిధిలో ఉన్నట్టుగా, స్వామి సన్నిధిలో ఉన్నట్టుగా ఉన్నది. అందరూ కూడా యోగ నిద్రలో ఉన్నారు. వాళ్ళ హంసతూలికా తల్పాల మీద ఉండి, పెద్ద బంగళాల్లో ఉండి అట్లా ఉన్నారన్నమాట. ఒక్కొక్క గోపిక ఒక్కొక్క రకంగా ఉన్నది. ఒక గోపిక నాట్యం చేయగలదు బాగా, ఒక గోపిక సంగీతం బాగా పాడగలదు, ఒక గోపిక స్వామి దగ్గర పరై అనే వాయిద్యాన్ని తీసుకొని బాగా వాయించగలదు. ఇట్లా ఒక్కొక్క గోపికని ఒక్కొక్క రకంగా పిలుచుకొని అమ్మ వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ గోపిక ఏంటి, 9వ ఆమె అందరినీ కూడా ఒక త్రాటి పైన నడిపించగలదు. అందరినీ చక్కగా కబుర్లతో మాటలతో తీసుకొని వచ్చి చెప్పి, కృష్ణ పరమాత్మ ఎట్లా అయితే అందరినీ కూడా తీసుకొని వాళ్ళని తీసుకుని వెళ్ళి చల్దులు ఆరగించడానికి కానీ, గోవులను కాయడానికి కానీ స్వామి ఎట్లా అయితే తీసుకెళ్తున్నారో అంతటి నైపుణ్యం గల ఈ గోపిక అట్లా ఉన్నది అని చెప్పని, అటువంటి చాతుర్యం కలదానివి నువ్వు రామ్మ, నువ్వు హాయిగా పడుకున్నావు.
నీ రూములో, నువ్వు గదిలో, నీ అంతఃపురంలో నువ్వు పడుకున్నావు. అట్లా పడుకోవాకు. బయట చాలామంది మేమందరం నీ కోసం వేచి చూస్తున్నాం. అట్లా వేచి చూస్తూ ఉన్న వాళ్ళ కోసం రా నువ్వు తప్పకుండా అని చెప్పని చెప్తున్నదనమాట అమ్మ. ఇందులో అనుభవజ్ఞులు, బాగుపడాలనే కోరిక ఉన్నవాళ్ళు అనుభవజ్ఞ ఉపదేశాలు మనం చెప్పుకున్నాం కదా, శ్రవణం అని. అవి 2 రకాలుగా ఉంటుందిట. దానివల్ల ఏంటంటే అట్లా వినటం వల్ల మనలో ఉన్న ఈర్ష్యాద్వేషాలు పోతాయి. నిత్యం భగవానుడి సుగుణాలను స్మరించుకుంటున్నందువల్ల మనసులో ఎవరికైనా స్థితప్రజ్ఞత అనేది వస్తుంది అని చెప్పని చెప్తున్నారు అమ్మ. ఒకటేంటంటే దానివల్ల మనలో ఉన్న కోరికలని అరికట్టుకోవడం అంటే కంట్రోల్ చేసుకోవడం అనమాట. మొత్తం కోరికలు పోవాలి అంటే సామాన్యమైన విషయం కాదండి. అది ఎవరో మహానుభావులు, ఋషులు, మునులు అటువంటి వాళ్ళకి తప్ప సామాన్యులైన వాళ్ళకి చాలా కష్టం. ఆ స్థితి రావటం కావాలి అని చెప్పని కృష్ణ పరమాత్మని పాదాలు పట్టుకోవాలి అని చెప్పని అమ్మ చెప్తున్నారనమాట. రెండవది ఏంటంటే ఉన్న వాటితో తృప్తి పడటం. మనకి అవి కావాలి ఇవి కావాలి అనేవి కోరికలు ఎక్కువగా పెంచుకోకుండా, పక్కన ఏదన్నా తెచ్చుకున్నా చేసినా, ఎవరైనా ఏదైనా కొనుక్కున్నా మనం వాళ్ళు కొనుక్కున్నారు వాళ్ళు తెచ్చుకున్నారు అనే ఈర్ష్య అసూయ లేకుండా మనకు ఉన్నదాంతో మనం తృప్తి పడాలి అనేది ఇంకోటి అనమాట. అట్లాగే కోరికలను లేకుండా చేసుకునే దశ, దాన్ని ఏంటంటే అంటారంటే పరిపక్వ దశ అంటారట. అది స్థితప్రజ్ఞతకి పరాకాష్ట. అటువంటి స్థితికి వెళ్ళాలి అని చెప్పని అమ్మ ఇందులో చెప్తున్నారు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే స్వామి మనకి దగ్గరగా వస్తారు. ఆ స్థితి రావాలి అని చెప్పని అమ్మ చెప్తున్నారు. అలాగే భాగవతంలో గజేంద్ర మోక్షం మనం ఇందాకటి పాసురంలో చెప్పుకున్నాం. గజేంద్రుడు స్వామి గురించి ప్రార్థిస్తున్నప్పుడు మొసలి పట్టుకుంటుంది కదా, పట్టుకున్నప్పుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడని చెప్పుకున్నాం మనం. అందరినీ ఎవరున్నారు ఏంటి అనేది ప్రార్థిస్తాడు ముందు. తర్వాత ఏమవుతుంది, ఆయనకి బాధేస్తుంది, ఎవరు రక్షించేవాడు లేడు నన్ను అని చెప్పని. గురువులు, మునులు ఇంతమంది ఉన్నారు, దేవతలు ఉన్నారు, ఎవరిని నేను కోరుకోవాలి, ఎవరిని పిలుచుకోవాలి అని చెప్పని అనుకుని అప్పుడు ఆయనకు మనసులో కృష్ణ పరమాత్మ విష్ణుమూర్తి మనసులోకి వస్తాడు. అప్పుడు చెప్తాడనమాట, మనకి కష్టంలో ఉన్నప్పుడే భగవంతుడు మనకి మనసులోకి రావాలటండి. సుఖంలో ఉన్నప్పుడు కూడా తలుచుకోవాలి, నాకేంటి అని అనుకోకూడదుట. భగవానుడు భగవద్గీతలో చెప్పినట్టు కష్టంలో సుఖంలో కూడా ఒకటే రకంగా ఉండేవాడు. కష్టాలు వచ్చినప్పుడు పొంగిపోయేవాడు, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోయేవాడు. అలా ఉండకూడదు, స్థితప్రజ్ఞత అనేది ఉండాలి అని భగవానుడు భగవద్గీతలో చెప్పినట్టు ఈయనకు కూడా కష్టంలో ఉన్నప్పుడు భగవానుడు గుర్తొచ్చాడు ఈయనకి. ఎవరికి? గజేంద్రుడికి. కాలు పట్టుకొని ఇన్ని వేల సంవత్సరాల నుంచి మొసలి ఉన్నదని చెప్పని అనుకొని స్వామి చెప్తాడు, ఈయన గజేంద్రుడు చెప్తాడు, లావొక్కింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్యే ప్రాణంబుల్ ఠావులు తప్పే మూర్ఛ వచ్చే మన తనువుండసే శ్రమంబయ్యడి నీవే తప్ప ఇదఃపరం బెరుగ మన్నింపదగున్ దీనున్ రావే ఈశ్వర కవవే వరద సంరక్షించు భద్రాత్మిక అని గజేంద్రుడు స్వామిని వేడుకుంటాడండి. అట్లా వేడుకున్న స్వామి అంత ఆర్తిగా గజేంద్రుడు పిలిచినప్పుడు రాడా, తప్పకుండా వస్తాడు స్వామి. అట్లా వచ్చినప్పుడు మనం అక్కడ అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబులు ఆవల అని అక్కడ ఆయన ఆ వైకుంఠంలో ఉంటాట స్వామి. అలా పాడిన మధ్య అలా ప్రార్థించిన గజేంద్రుడి దగ్గరికి స్వామి వస్తారండి. ఆయన ఎక్కడున్నారు? వైకుంఠంలో ఉన్నారట స్వామి. అక్కడ వైకుంఠంలో నుంచి రుక్మిణీదేవితోటి పాచికలు ఆడుకుంటూ అలవైకుంఠపురంలో ఆయన వైకుంఠంలో కూర్చొని పాచికలు ఆడుకుంటూ ఉన్నారట స్వామి. అటువంటి స్వామిని ఈయన గజేంద్రుడు పిలిచేసరికి ఆయన మొర ఆలకించి వచ్చేస్తాడు స్వామి. ఎట్లా వస్తాడంటేనంటండి, మూతనామాచ్యులు భాగవతంలో చెప్తారనమాట. ఎట్లా వస్తారంటే, సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదోయి సంధింపడు ఏ పరివారమును చేరడు అభ్రగపతిన్ వర్ణింపడు ఆకర్ణికాంతర దమ్మిళ్లను
సెక్కనొత్తడు వివాద ప్రోక్తిత శ్రీకుచోహరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి. అట్లా వస్తాట స్వామి. అమ్మ పక్కనే ఉంటుందిట. ఆమెకు చెప్పట్ట ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది స్వామి అమ్మకు చెప్పట్ట. శంఖ చక్రాలు తీసుకోట. 2 శంఖం చక్రం ఎప్పుడు ఆయనకు ఉంటాయి కదా, ఆ శంఖ చక్రాలను తీసుకోట. ఆ 2 తీసుకోడు. పరివారంతో ఎవరితో చెప్పడు. ఇప్పుడు ఆయన ఎక్కడికైనా వెళ్ళాలి అంటే స్వామి గరుత్మంతుడిని పిలుస్తాడు కదా, ఆ గరుత్మంతుడికి కూడా చెప్పడు. ఆ అబ్రకపతి అంటే గరుత్మంతుడు అనమాట, గరుత్మంతుడికి కూడా చెప్పడు. ఎవ్వరికి ఏమీ చెప్పడు. వివాద ప్రోక్తి శ్రీకుచోహరి చేలాంచలమైన వీడడు. ఆడుకుంటున్నప్పుడు ఆమె చీర కొంగు ఈయన నగలకు వాటికి పట్టుకొని ఉంటుందిట. అటువంటిది ఆమె ఆ లక్ష్మీదేవి యొక్క కొంగు ఈయన నగలకు వాటికి పట్టుకొని ఉన్నప్పుడు, ఆడుకుంటున్నప్పుడు పట్టుకున్న చీర ఇది కూడాను కొంగు కూడా విదిలించుకోట, తీయట. ఆమెన వచ్చేస్తాట స్వామి. శంఖచక్రాలు తీసుకోకుండా, అమ్మకి చెప్పకుండా, గరుత్మంతుడిని పిలవకుండా. అంటే ఆ గజేంద్రుడు అంత ఆర్తితో ఆయన్ని పిలిచాడు అని. అట్లా ఆర్తితో పిలిచిన గజేంద్రుడి దగ్గరికి స్వామి వచ్చాడనమాట. వచ్చి రక్షించాడు. ఆయన విష్ణు చక్రం ఆయన అన్నీ తెచ్చుకోవాలండి, ఏమక్కర్లా, ఆయన ఇట్లా అంటే అన్నీ వచ్చేస్తాయన్నమాట. విష్ణు చక్రం పట్టుకొని ఆ మొసలి తల నరికేసి ఆ గజేంద్రుడిని రక్షిస్తాడు స్వామి. ఇప్పుడు గోదా తల్లిందులో ఏం చెప్తున్నారంటే, ఆ బంధం అనేది ఆ మనసుకి మనకి ఉండాలి. భగవంతుడితో బంధం అనేది అలా పెట్టుకోవాలట మనం. అలా పెట్టుకున్నందువల్ల ఏమవుతుందంటే మన మనసు కూడా స్వామి పాదాల దగ్గర నిలబడుతుంది. మీరు కూడా అట్లా ఉంచుకోండి అని చెప్పని అమ్మ మనకి ఇందులో చెప్తున్నారనమాట. అమ్మా నువ్వు తప్పకుండా రా, లేచిరా, నిద్ర లేచిరా. నీ వల్ల ఇట్లా అందరినీ కూడగట్టుకొని ఒక నాయకురాలిలాగా నువ్వు మమ్మల్ని అందరినీ కూడ తీసుకొని వస్తావు. అట్లా వచ్చి మమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్ళి స్వామి దగ్గర ఈ వ్రతం చేయించు అని చెప్పని అమ్మ ఈ 9వ గోపికని పిలుస్తున్నారు. ఈ పాసురంలో అమ్మ ఇది విన్నవించారు. నేను కూడా మీకు అది విన్నవించుకున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ, రాధే రాధే. లాల్ శ్యామ గోపాల్ గిరిధర్ లాల్ శ్యామ గోపాల్ నటవర లాల్ మదన గోపాల్ నటవర లాల్ మదన గోపాల్ గిరిధర్ లాల్ శ్యామ గోపాల్ నటవర లాల్ మదన గోపాల్ మధురానాద కృష్ణ గోపాల్ మధురానాద కృష్ణ గోపాల్ हे मधुसूदन मुरली गोपाल हे मधुसूदन मुरली गोपाल यशोदा के बाल नंद गोपाल यशोदा के बाल नंद गोपाल ईश्वरांब प्रिय साई गोपाल ईश्वरांब प्रिय साई गोपाल. உங்கள் புழக்கடை தோட்டத்து வாவியுள் செங்கல் நீர்வாய் நெகிழ்ந்து ஆம்பல் வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் சங்கிடுவான் போதந்தார் எங்களை முன்னமெழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நாவுடையாய் சங்கொடு சக்கரமேந்தும் தடக்கையன் பங்கஜக் கண்ணானைப் பாடேலோரெம்பாவாய்.